అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనం. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నా కూడా నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును అని చెప్తున్నాడు. ఇక్కడ బాగా ఆలోచిస్తే ఆయన దేవుని పని ఎంత ఆనుకొని, ఎంత నమ్మకం ఉంచి, ఆయన కార్యాలను ఆయన ఎంత అనుభవించింటే తప్ప ఈ ఆలోచనకు ఆయన రాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళింటే, ఎంత సమీపంగా వెళ్ళింటే, దేవుని ఎంత హత్తుకుంటే ఈ మాటలు ఆయన చెప్పడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి నువ్వు అతి సమీపంగా వస్తే లోకాన్ని పక్కన పెట్టు, మనుషుల్ని పక్కన పెట్టు, కానీ దేవుని మాత్రము ఏ విషయమై కూడా పక్కన పెట్టద్దు. దేవుణ్ణే హత్తుకో. ప్రైజ్ ది లార్డ్. నీకు సమయం దొరికితే సెల్ ఫోన్తోనో, లోకంతోనో, లేకపోతే మీ ఫ్రెండ్స్ అని, వాళ్ళని, వీళ్ళని, నా స్నేహితులని, అబ్బా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళతో వీళ్ళతో టైంపాస్ చేయొద్దు. నీకు సమయం దొరికితే, నీకు ఈ భూమి మీద జీవించడానికి సమయం ఇచ్చిన సృష్టికర్తతో ఆ సమయాన్ని గడపాలి. ఆయనకి ఇవ్వాలి ఆ సమయాన్ని. ఎందుకంటే నీకు సమయాన్ని ఇచ్చింది ఆయన, కాబట్టి ఆ సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు గుర్తుపట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే నాకు 24 అవర్స్ ఫర్ డేకి 24 అవర్స్ నాకు దేవుడు ఇచ్చాడు కదా ఈ భూమి మీద బ్రతకడానికి. మరి నేను ఈ 24 అవర్స్ ఏం చేస్తున్నా, ఎవరితో గడుపుతున్నా అని ఆలోచించుకోవాలి. ఒక రోజుకి 24 గంటల సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ 24 గంటల సమయంలో నువ్వేమేం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అన్నీ బాగా గమనించుకుంటే దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు అనేది ఇక్కడ తెలుస్తుంది. 24 గంటల సమయంలో దేవునికి నువ్వెంత సమయాన్ని ఇస్తున్నావు, నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఎంత సమయాన్ని ఇస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు రోజుకు 7 మార్లు ప్రార్థించేవాడు. అంటే ఆయన గొప్ప మహారాజు అయినప్పటికి కూడా లోకానికి కానీ, మనుషులకు కానీ, ఇంకా వేరే వాటికి కానీ సమయాన్ని ఇవ్వలేదు. ఆయన మోకాళ్ళు లేస్తే అంత ఈజీగా లేసేవాడు కాదు ఆయన. అందుకే మహారాజు అయ్యాడు. అందుకే దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప వ్యక్తి రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నా తండ్రి నన్ను సృష్టించాడు కాబట్టి, నాకు 24 గంటల సమయాన్ని ఒక రోజుకి ఇచ్చాడు కాబట్టి, నా ఆయుష్ని అంతా ఆయన చేతిలో ఉన్నాయి, ఆయనే నాకు ఇచ్చాడు కాబట్టి, ఈ లోకంలో నాకు దేవుడిచ్చిన సమయాన్ని నాకు దొరికిందనుకోండి ఆయనకే ఇవ్వాలి. ఆ సమయాన్ని ఆయనకే ఇచ్చేయాలి. ఆ సమయాన్ని ఆయన కోసమే ఖర్చు పెట్టాలి. ఆ సమయాన్ని ఆయనతోనే మోకాలు వేసి తండ్రి అని మాట్లాడుకోవాలి అని ఆయన నిర్ణయించుకొని అలా చేశాడు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. అందుకే ప్రైజ్ ది లార్డ్. చూడండి, అలా మనం ఉన్నామా, అలా మనం జీవిస్తున్నామా? పొద్దున్నే లేస్తే సెల్ ఫోన్ ఉండాలి, పొద్దున్నే లేస్తే టీవీ ఉండాలి, పొద్దున్నే లేస్తే న్యూస్ పేపర్లు ఉండాలి, పొద్దున్నే లేస్తే బయట తిరగడము, వాకింగ్లు, జాగింగ్లు అవి ఇవి చేస్తున్నాం. పొద్దున్నే లేస్తే ప్రార్థన చేస్తున్నావా? పొద్దున్నే లేస్తే వాక్యం చదువుతున్నావా? పొద్దున్నే లేస్తే పోతే బాన్లే కనీసం వాక్యం వింటున్నావా? పొద్దున్నే లేస్తే ప్రభువా మీకు స్తోత్రం అని చెప్తున్నావా? పొద్దున్నే లేస్తే కనీసం దేవుని గుర్తన్న చేసుకుంటున్నావా? పొద్దున్నే లేవగానే సెల్ ఫోన్ ఎత్తుకుంటావు, లేకపోతే వ్యర్థమైన వాటిని చూస్తూ కూర్చుంటావు. మరలా పేరుకు నేను క్రైస్తవునని చెప్పుకుంటావు. ఎలా? నీకు తెలుసా, ఈ సమయాన్ని చూడక ఎంతోమంది చనిపోతున్నారు, కానీ నువ్వు ఇంకా సజీవులు లెక్కలే ఉన్నావు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన కృపను బట్టి ఆయన కనికరించి నీ ఆయుష్ను పొడిగించాడు. ఆయన కృప, ఆయన కనికరం అది. ఇప్పటికైనా తెలుసుకుంటావేమో అని ఆయన ఆశ, ఇప్పటికైనా ఆయన దగ్గరకు వస్తావేమో అని ఆయన ఆశ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, సమయాన్ని వ్యర్థం చేయొద్దండి. ఇక్కడ చూడండి, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవే నన్ను బ్రతికించదు అని చెప్తున్నాడు. చూడండి, చూసారా? ఆయన దేవునికి అంత సమీపంగా వెళ్ళాడు కాబట్టి, ఆయనతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, రానిలే ఎన్నైనా రానిలే ఆపదలు, ఎలాంటి సమస్యలైనా రానిలే, నేను భయపడను. ఎందుకు? నీవు నన్ను బ్రతికిస్తావుగా, నేను ఎందుకు భయపడాలి? నా శత్రువుల కోపం నుండి నన్ను కూడా రక్షిస్తావు. నా శత్రువులు నా పైకి వచ్చినా కూడా 1000 మంది రానిలే, నేను ఎందుకు భయపడాలి? యుద్ధం యెహోవాదే, మీరే చెప్పారుగా, నేను ఎందుకు భయపడాలి? నాకు మా నాన్న ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? ఆయన చూసుకుంటాడు. ఎంతమంది శత్రువులన్నా వచ్చుకోనిలే, నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. నీ కుడి చేయి నన్ను రక్షించునని చెప్తున్నాడు. చూడండి, దేవుడు బలమైన బాహువు నన్ను రక్షిస్తుంది.
నేను భయపడను, నేను చింతపడను. ఎందుకంటే నేను ఎందుకు భయపడాలి? నేను ఆయన చేతిలో ఉన్నాను కాబట్టి నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు అనవసరంగా లేనిపోని వాటి గురించి ఆలోచించి టెన్షన్ పడాలి? ఆయనే చూసుకుంటాడు. ఆయన చిత్తం అది. నేనుగా ఈ భూమి మీదకి రాలేదు, ఆయనే నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. ఒక చిత్త ప్రకారం, ఒక ప్రణాళికను బట్టి నన్ను భూమి మీదకి పంపించాడు. కాబట్టి ఆయనే నన్ను కాపాడుకుంటాడు. ఆయన చిత్తం. ఆయన చిత్తమైతే ఈ భూమి మీద పెడతాడు, లేదు ఆయన చిత్తమైతే తీసేస్తాడు. అంతేగా, ఆయనకు తెలియకుండా ఏది కూడా నా మీదకి రాదు. ఆయనకు తెలియకుండా ఏది కూడా నన్ను ముట్టదు, తాకదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి సమీపంగా రాండి. పొద్దున్నే లేస్తే సెల్ ఫోన్ ఎత్తుకోవద్దు. పొద్దున్నే లేస్తే సినిమాలు సీరియల్ పెట్టుకొని చూడకు. పొద్దున్నే లేస్తే న్యూస్ పేపర్లు కాదు. మంచిదే, న్యూస్ చదవడం మంచిదే. కానీ ఉదయం లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అక్కడే నీ పడక మీద మోకాలేసి, తండ్రి మరొక నూతన ఉదయం నాకు ఇచ్చారు, కృతజ్ఞతలు. మరొక దినంలోకి అడుగు పెట్టడానికి నా ఆయుష్ను పొడిగించారు, కృతజ్ఞతలు. అయ్యా, ఎందుకు ప్రభా మరొక దినాన్ని నాకు ఇచ్చారు? ఎందుకు ప్రభా నా ఆయుష్ను పొడిగించారు? అయ్యా, ఇంకా నా ఆయుష్ను పొడిగించారు, మరొక దినాన్ని ఇచ్చారంటే ఖచ్చితంగా మీ కొరకు నేను ఏదో చేయాల్సి ఉంది. అది నాకు తెలియజేయండి ప్రభా. అలా చేయడానికి నన్ను సిద్ధపరిచి ముందుకు నడిపించండి అయ్యా. అడగండి, మీ చిత్తం ఏంటి ప్రభా నా పక్షమున చెప్పండి అయ్యా, నేను చేస్తాను తండ్రి అని చెప్పి అడగండి. చెప్తాడు ఆయన, బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా అడగాలి, ఇలా ప్రార్థించాలి, లోకంతో కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇంతవరకు కూడా ఇలాగే సమయాన్ని మీరు వ్యర్థపరుస్తుంటే, పొద్దున్న లేసి టీవీలు, సెల్ ఫోన్లు, ఈ చెత్తా చెదరాలు చూస్తున్నట్లయితే ఇంకైనా మారండి, ఇంకైనా ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన చిత్తాన్ని మీ పక్షమున నెరవేరుస్తాడు. అప్పుడు నువ్వు ఆపదల్లో ఒకవేళ చిక్కుకున్నా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయనే నిన్ను బ్రతికిస్తాడు. నీ శత్రువుల కోపం నీ మీదకి వచ్చినా కూడా, వాళ్ళు నీ పైకి యుద్ధానికి వచ్చినా కూడా ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఆయన చేయి జాపుతాడు, నీకు రక్షణ ఇస్తాడు. ఆయన కుడి చేయి వచ్చి నిన్ను రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక సమయాన్ని వ్యర్థపరచుకోండి. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మీకు సమయం దొరికితే మోకాళ్ళేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి, కృపను అందించండి అని అడగండి. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక సమయాన్ని పోనీయకుండా ప్రతి ఒక్కరు కూడా రండి, మోకాళ్ళేయండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. మహాగణుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నా కూడా నీవే నన్ను బ్రతికిస్తావు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడి చేయి నన్ను రక్షించునని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ వాక్యాన్ని నేను ప్రభా మాకిచ్చిన కీర్తనాకారుడు చెప్తున్నాడు ఏమంటే, ఆయన ఎంత సమీపంగా మీకు వచ్చింటే ఈ అనుభవాన్ని మాకు తెలియజేస్తున్నారు ప్రభా. ఆయన ఎంత మీ కార్యాలను అనుభవించుంటే యేసయ్యా ఆయన మాకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ వాక్యం ద్వారా నాతో మాతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు నేనైతే పొద్దున్నే లేవడము, సెల్ ఫోన్ ఎత్తుకోవడము, లేదంటే సినిమాలు సీరియల్ చూసుకోవడము, లేకపోతే వ్యర్థమైన పనులు చేయడం ఇదే అయిపోయిందయ్యా. ఇంతవరకు దయతో నన్ను మన్నించండి స్వామి, క్షమించండి అయ్యా. ఇక పైన నేను అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. మీ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు కాబట్టి ప్రభా, ఇక నుంచి నేను జాగ్రత్త పడతాను. ఇక నుంచి ప్రభా ఉదయం లేవగానే తండ్రి యేసయ్యా నా పడకల మీదనే నేను మోకాళ్ళేసి తండ్రిని, నా పడకల మీదే మోకాళ్ళేసి తండ్రి అని మిమ్మల్ని పలకరిస్తాను, ప్రార్థిస్తాను. యేసయ్యా నాకు మీరు కావాలి స్వామి. అవును తండ్రి, నిజంగానే 24 గంటల సమయం మాకు ఇచ్చారు. ఆ 24 గంటల సమయంలో నిజానికి ఎంత సమయాన్ని మీకు ఇస్తున్నాము? సమయాన్ని వ్యర్థంగా వేస్ట్ చేస్తున్నామే తప్ప మీకు సమయమే ఇవ్వట్లేదయ్యా. అందుని బట్టి దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి, కృపనందించమని ప్రార్థిస్తున్నామని. ఎంతమంది అయితే ప్రభా మీ వద్దకు వస్తున్నారో, వారి తప్పులు ఒప్పుకుంటున్నారో వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా వారికి కృపనందించండి. వారందరూ ఇకపై నుంచి ప్రార్థించే వారిగా ఉండాలి. ఉదయం లేవగానే మోకాలేసి కన్నీటితో తండ్రి అని మీ వైపు చూసేవారుగా ఉండాలి. సహాయం చేయండి, తోడుగా ఉండమని, కృపనందించమని. దేవా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి సమస్తము మీ పాదాలు చెంతబెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.